హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో టసల్స్ ఎలా కుట్టివేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి టసల్స్ కుట్టివేసుకోవడానికి మనం ఏదైనా రౌండ్ క్యాప్ తీసుకొని ఎటువైపు నుంచి చూసినా 4 ఇంచులు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. రౌండ్ క్లాత్ కట్ చేసుకొని తర్వాత దాన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి లైనింగ్ క్లాత్ని ఇలా కుట్టివేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఎక్కువ కట్ ఏమీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం అలా వదిలిపెట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్స్ అన్నీ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్న వేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. టసల్స్ని టర్న్ చేసుకొని కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకని మెయిన్ క్లాత్కి చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్కి పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. లైనింగ్ని మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా టసల్స్ని మనం ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా మన సారీలో కానీ బ్లౌజెస్లో కానీ ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ మనం తీసుకొని కుట్టు వేసేసుకోవచ్చు. మన చేతిలో పని కాబట్టి మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా కుట్టు వేసేసుకోవచ్చు. ఈ క్లాత్ రౌండ్ వెడల్పు ఎంత ఉండాలంటే 4 ఇంచులు, అంటే మనం టేప్ పట్టి చూస్తే ఎటువైపు నుండి చూసినా 4 ఇంచులు ఉండేలాగా పీసెస్ అన్ని రౌండ్కి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఆ రౌండ్ మొత్తం ఉన్నప్పుడైనా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత అయినా జాయిన్ చేసేసుకోవచ్చు. నేను హాఫ్కి కట్ చేసిన తర్వాత జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న పీసెస్ అన్నీ టర్న్ చేసుకోవాలి. మనకి మా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ డోరీ థ్రెడ్కి కుట్టు వేసుకోవాలి. మన దగ్గర ఉన్న రెడీమేడ్ థ్రెడ్ అయినా పర్వాలేదు, లేదు అంటే మనం క్లాత్తో కూడా డోరీ థ్రెడ్ రెడీ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. థ్రెడ్ మనం ఎటువైపు నుండి పెట్టి కుట్టు వేస్తున్నామో ఇక్కడ గమనించండి, ఫ్లాట్గా ఉన్న వైపు కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఉన్న వైపున థ్రెడ్ వదిలిపెట్టాలి ఇటువైపున పొడవుగా. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న వైపున అంటే స్ట్రేట్గా ఉన్న వైపు నుండి ఇలా కుట్టు వేసుకోవాలి. రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో చివర ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్ చేసుకోవాలి. మిగతా క్లాత్స్ అన్నీ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి. థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే క్లాత్ కానీ బయటకు కనిపిస్తే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిగతా పీసెస్ అన్నీ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. మరొక పీస్ కుట్టు వేసేటప్పుడు చూడండి, మనం కుట్టిన ఫ్లవర్కి ఇప్పుడు కుట్టబోయే ఫ్లవర్కి మిడిల్లో ఒక 30 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. థ్రెడ్ గ్యాప్ ఒక 30 ఇంచు థ్రెడ్ గ్యాప్ వదిలిపెట్టి తర్వాత కుట్టు వేసుకోవాలి. ఫ్లవర్స్ అన్నీ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇవి మనకి ఎన్ని కుట్టు వేసుకోవాలి అంటే మన ఇష్టం, ఒకటైనా కుట్టు వేసేసుకోవచ్చు, 2, 3, 4 మనకి ఎంత కావాలంటే అంత కుట్టు వేసేసుకోవచ్చు. మనం ఇలా టసల్స్ కుట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం బ్లౌజ్లో క్లాత్ మిగలకపోయినా మన సారీలో కూడా కొంచెం కట్ చేసుకొని ఇలా టసల్స్ కుట్టు వేసేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్కైనా కూడా టసల్స్ కుట్టు వేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. టసల్స్ ఇలా ఒకే వరుస కాకుండా మనం 2-3 వరుసలు కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇలా అంటే మనం కుట్టు వేసుకున్నవి ఒకే దానికి జాయిన్ చేసుకోవడం అనమాట. ఒకే థ్రెడ్కి 2-3 వరుసలు కుట్టు వేసుకోవచ్చు. అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వారు చూడండి. ఇక్కడ చూడండి, మనం ఫ్లవర్కి మధ్యలో 30 ఇంచు గ్యాప్ కాకుండా మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చుకున్నామంటే కొంచెం మరీ పొడవుగా వస్తుంది. మనకు ఫ్లవర్స్ అనేవి ఎక్కువ కనపడవు నిండుగా. మరి దగ్గరికి కుట్టు వేసుకుంటే 30 ఇంచు కాకుండా మరి కొంచెం దగ్గర కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్లవర్ పైన ఫ్లవర్ ఉండి మనకి ఫ్లవర్స్ అనేవి నీట్గా కనపడదు అనమాట. చూడండి, ఇలా ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. ఒకవేళ రబ్ చేసుకోవడం రానివారు ఏంటంటే ఒక 2 కుట్లు వేసుకోండి. ఖచ్చితంగా కుట్టు పైన మరొక కుట్టు వేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఫ్లవర్ పైన థ్రెడ్ పెట్టి కుట్టు వేసేటప్పుడు చూడండి, మనం ఇలా హోల్డింగ్ చేసుకుంటాం కదా, ఈ హాఫ్కి ఇలా హోల్డింగ్ చేసుకున్నప్పుడు థ్రెడ్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. ఇలా మిడిల్లో ఉండాలి. కొంచెం కూడా థ్రెడ్ అటు ఇటు మనకి జరిగిందంటే అది నీట్గా ఫ్లవర్ నీట్గా రాదు, మనకి నీట్గా కనపడదు. డోరీ థ్రెడ్కి ఫ్లవర్స్ అన్నీ నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఎంత చక్కగా ఉందో కదా. నీట్గా డోరీస్ అన్నీ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు మరోసారి చూపిస్తాను. మనం క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటాం కదా, 2 చివర్లు సమానంగా పెట్టుకున్నప్పుడు మన క్లాత్ ఎక్కడైతే హోల్డ్ అయిందో థ్రెడ్ అక్కడే ఉండాలి. మనకి ఇటు అటు కొంచెం కూడా కదలకూడదు. అక్కడ ఉన్నప్పుడే స్టిచ్ పడాలి. అలా పడినప్పుడే మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. ఆ మిడిల్లోనే ఉండాలి థ్రెడ్, అప్పుడప్పుడు ఇటు అటు జరుగుతుంది. ఇక్కడ ఫ్లవర్కి మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ ఉన్నాయి కదా, ఇలా 2 కొంచెం ఓపెన్ చేసినట్టుగా ఇలా ఉన్నప్పుడు మీకు కుట్టు వేసుకొని రావట్లేదు అంటే ఒకసారి దానిపైన కుట్టు వేసేసుకోవచ్చు. రెండింటికి కలిపి జాయిన్ చేసుకుని కూడా ఫ్లవర్ కుట్టు వేసుకోవచ్చు. ఇందాక మన వీడియోలో చెప్పుకున్న టిప్స్ అన్నీ పాటిస్తూ టసల్స్ అనేవి నీట్గా కుట్టు వేసేసుకోండి. బ్లౌజ్కి చూడండి, ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.